దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో సామెతల గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. ఈ గ్రంథము రాసింది దావీదు మహారాజు అయిన కుమారుడు సొలొమోను మహారాజు. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ పుస్తకాన్ని వ్రాసి ఉంచారు. ఈ 8వ అధ్యాయములో సృష్టిని గూర్చి అనేక సంగతులు వ్రాయబడ్డాయి. దేవుని ప్రేమ గూర్చి వ్రాయబడ్డాయి. ఇక్కడ అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు అంటూ ఉన్నాడు. అవును, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని కనుగొంటారు. దేవుని యొక్క ప్రేమ కొరకు ఎదురు చూస్తారు. ఆ ప్రేమ వారికి దొరుకుతూ ఉంది. ఎందుకనగా ఆయనే ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమను పంచటానికి, శాపము నుండి విడుదలనివ్వటానికి దేవదేవుడి భూలోకానికి దిగి వచ్చారు. ఆయనే మొదట మనలను ప్రేమించారని వ్రాయబడి ఉన్నది. గనుక దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటే ఏమిటండి అని అడగవచ్చు. ప్రియులారి, లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయన ప్రేమించటం. ఆయన మాటకు లోబడటమే ఆయన ప్రేమించటం. గనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞలు 2 మనం పాటించాలి. మొదటిది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయన సేవించాలి, ఆరాధన చేయాలి. గనుక దేవుని మాటకు లోబడి ఆయన ప్రేమించే వారిగా మనం మారినప్పుడు దేవుడు మనకు దొరుకుతాడు. మనకు కావలసిన ఈవులన్నిటినీ, వనరులన్నిటినీ ఆయన సమకూరుస్తారు. గనుక దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. దావీదు దేవుని ప్రేమించాడు గనుక గొప్పవాడిగా దేవుడు మార్చాడు. అబ్రహాము దేవుని ప్రేమించారు గనుక గొప్ప వ్యక్తిగా ఆయన మారాడు. ప్రియులారా, యేసుప్రభువాన్ని ప్రేమించిన కుటుంబము లాజరు కుటుంబం ఆశ్చర్యకార్యములు చూడగలిగాయి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రేమించి చూడండి, ఆయన ఆజ్ఞలు కనుక్కొని నడవండి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యలు దేవుడు చేస్తారు. అంతేకాదండి, దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని నడిపిస్తారు. అంత ప్రేమ, ఆయన ప్రేమ ఎటువంటిదంటే సంపూర్ణంగా మన కోసము ప్రాణమర్పించి ఇస్తాడు ఆయన. అటువంటి గొప్ప ప్రేమ దేవునిది. మరి మనము ప్రేమించగలిగితే, మనము దేవుని సన్నిధిలో లోబడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమిందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన సన్నిధిలో సాగిపోదాం. ఎవరైనా కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు ఉంటే ప్రభువైపు చూడండి, దేవుని సహాయం అడగండి. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. నిన్ను ప్రేమించటం నాయనా, నిన్ను ఘనపరచడం ప్రభువా, మా జీవితములో మేము నాయన ప్రతినిత్యము కూడా నిన్ను ప్రేమించగలిగితే, నీ సన్నిధిలో నమ్మకంగా నడవగలిగితే మీరు విస్తారముగా జీవిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నన్ను కనుగొంటారు మీరని సెలవిస్తున్నారు. గనుక నిన్ను ప్రేమించే జీవితం మాకు దయచేయండి ప్రభువా. నీ కొరకు బ్రతికే మనస్సు మాకు దయచేయండి నాయన. నీ కృపలో మమ్మల్ని కాపాడండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.